ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఈరోజు దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చే దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి యెషయా అనే ప్రవక్త ద్వారా ఆ దినము దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఈ భౌతికమైన జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలతో మనం జీవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు నలిగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు చనిపోవాలనుకుంటాం, కొన్నిసార్లు ఏంటి జీవితమని ఎంతో ఆ దుఃఖము, వేదన, కన్నీరు, బాధ, ఏడ్పు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా నాకు కలిగిన బాధల్లో నుంచి విడిపిస్తే బాగుండేది, ఎవరైనా వస్తే బాగుండేది, ఎవరైనా విడిపిస్తే బాగుండేదని ఎదురు చూస్తున్నటువంటి జీవితంలో ఏ మనిషి ఈ రోజుకి వచ్చి నిన్ను విడిపించే వ్యక్తిగా ఉండకపోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారే ఈ భూమి మీదకి ఇలాంటి జీవితంలో శ్రమలో ఉన్న వాళ్ళ కొరకు యేసు ప్రభు వచ్చి ఆయనే వెదికి, ఇదిగో నేను మీ కొరకు వచ్చిన దైవ కుమారుని అని చెప్పి మన కొరకు ఆయన సిలువ బలియాగం చేశాడు. అంటే మన దుఃఖాలని ఆయన విడిపించి తన ప్రేమను మనకు తెలియజేశాడండి. తన ప్రేమను మనకిచ్చాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా పరిస్థితుల్లో దుఃఖంతో ఉన్నావేమో, ఈరోజు వినకూడని ఒక రిపోర్ట్ వస్తుందని భయంతో ఉన్నవేమో, నీ బిడ్డల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు, లేకపోతే జాబ్ ఏమవుతుందని, లేకపోతే ఏ విషయంలో ఒకవేళ నీ జీవితంలో అయి ఉండొచ్చు. కానీ నా దేవుడు అంటున్నాడు, దుఃఖితులందరినీ ఆయన ఓదార్చే దేవుడు. రోమా సామ్రాజ్యములో జరిగిన ఒక విషయం గురించి మీకు చెప్తాను. రోమా సామ్రాజ్యములో ఒక భయంకరమైన క్రూరుడు ఉన్నాడు. అతని దగ్గర ఒక వ్యక్తి బానిస ఉన్నాడు. ఆ క్రూరుని తట్టుకోలేక, ఆ బానిస జీవితాన్ని జీవించలేక ఒకరోజు తప్పించుకుని అడవిలోకి వెళ్ళిపోయాడండి. అడవిలోకి వెళ్ళిపోయి ఆ అడవిలో ఏం చేస్తున్నాడంటే తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపల చాలా భయపడుతూ ఏడుస్తున్నాడు. అయ్యో, నేను అడవిలోకి వచ్చాను, ఎక్కడికి వెళ్ళగలను అని చెప్పి ఏడుస్తూ అలా కొంత అలా బాధపడుతున్న సమయంలో ఆయనకు ఒక శబ్దం వినపడది. ఏంటి ఆ శబ్దం అంటే, ఎవరో ఏడుస్తున్నట్లుగా, మూలుగుతున్నట్లుగా ఓ శబ్దం వినపడది. చిన్నగా ఆయన అటువైపు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక సింహం ఉందండి. ఆ సింహానికి కాళ్ళకి భయంకరమైన ములులు గుచ్చుకొని నిలబడలేకుండా అలాగే పడుకొని ఆ సింహము ముళ్ళతో ఆ యొక్క కప్పబడదండి. ఆ వ్యక్తి ఆ ముళ్ళన్నీ తీసి దాన్ని తుడిచాడు. ఆ సింహం చిన్నగా లేచి ఆయన వైపు చూసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళా తిరిగి భయపడుతూ ఆ అడవిలో ఉన్నాడు. మరి ఈ యొక్క రోమా సైనికులు ఆయన పట్టుకొని తీసుకువెళ్ళి సరాసరిగా మళ్ళీ ఖైదీగా చేసేసాక ఒకరోజు రోమా చక్రవర్తి నిర్ణయించినట్లుగా ఒక పెద్ద స్టేడియంలో ఆ వ్యక్తిని ఖచ్చితంగా అతను చేసినటువంటి తప్పించుకున్న దాన్ని బట్టి శిక్ష వేయాలి. అప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఆ స్టేడియంలో వదిలిపెట్టి, ఇప్పుడు ఆ వ్యక్తిని ఎలా చంపుతారంటే ఒక సింహాన్ని వదులుతారు. వదులుతున్నప్పుడు ఇంతకు ఆ సింహాన్ని ఎప్పుడైతే వదిలారో ఆ సింహము 2 రోజుల నుంచి భోజనం చేయకుండా పరిగెత్తుకుని వచ్చి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చూసి అలా సాగిలపడి కింద కూర్చుండిపోయిందంట. చక్రవర్తికి ఏంటిది, ఈ సింహం ఏం మాట్లాడలేకపోయింది, సింహం ఏం చేయలేదేంటి అని చెప్పి చక్రవర్తి అలా చూసి దాని తర్వాత ఎంక్వైరీ పెట్టి ఎందుకు సింహం తెలియలేదంటే, అప్పుడు ఆ బానిస చెప్పాడంట, ఏం లేదయ్యా, ఇలా జరిగినప్పుడు నేను ముళ్ళు తీశాను, అది కృతజ్ఞతగా గుర్తుపెట్టుకున్న నేను చేయలేదని. అప్పుడు ఆయన మనసులో ఒకటి వచ్చింది, ఏంటంటే బాధపడాను అనుకున్నాడు ఒక మాట, ఒక సింహమే కృతజ్ఞత కలిగి ఏమి చేయకపోతే ఓ మనిషిగా నేను ఎందుకు చేయాలని చెప్పి ఆ సమస్యల్లో అతను విడిపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం వింటుండగా మీ జీవితంలో ఒకవేళ ఎలాంటి పరిస్థితి కలిగి ఉండొచ్చు. ఒకవేళ దేవుడు చెప్తున్నాడు, ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావో, శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వాటన్నిటిలో నా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉండు, దేవుడు నిన్ను దీవించునుగాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో మీ అందరికీ హ్యాపీ బర్త్డే టు యూ. దయని కిరీటముతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఎంతమంది వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు? మీ అందరికీ వెడ్డింగ్ యానివర్సరీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ యొక్క అనుదిన జీవితంలో సంవత్సరం వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా వందనాలు. దుఃఖితులను ప్రభువా ఓదార్చే దేవుడు, నిజంగా మరి లోకానికి వచ్చి నువ్వు ఎలాగైతే ప్రజలందరినీ ఆదరిస్తావో, ఇశ్రాయేలు ప్రజలు యూదులను ఆదరిస్తారో, అలాగనే ప్రభా తండ్రి ఒక రోమా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని కూడా ప్రభా తండ్రి ఒక పరిస్థితి నుంచి, ఆందోళన వేదన పరిస్థితి నుంచి మీరు ఎలాగా విడిపించారో ఒక కృతజ్ఞత ఎంత గొప్పది నాయన. ఈరోజు కూడా ప్రియ బిడ్డలందరినీ ప్రభా మరొకసారి వారికి కలిగిన ప్రతి దుఃఖములో మీరు ఓదార్చండి. ఎటు శ్రమ అనుకుంటారో ఆ శ్రమ వాళ్ళ దగ్గర ఏం చేయకూడదు. యేసు నామములో ప్రతి ఫ్యామిలీ, పిల్లలు, కుటుంబం అంతా దీవించబడిన గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.